పేదవాడి పిజ్జా. అనగనగా చింతపల్లి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో రాములు అనే వ్యక్తి తన భార్య సీతాలు, కొడుకైన చింటూతో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తుంటాడు. రాములు జొన్నపత్తులు కాల్చి అమ్మే వ్యాపారం చేస్తుంటాడు. అలా అమ్మగా వచ్చిన చాలని డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అమ్మా, ఇంకొంచెం అన్నం పెట్టు. అలాగే కన్నా, ఆ కంచం ఎలా ఇవ్వు. అప్పుడు సీతాలు తనకంటూ మిగిలిన కాస్త మెతుకులు తన బిడ్డ ఆకలి తీర్చడం కోసం పెడుతుంది. ఆ తర్వాత చింటూ కడుపు నిండా భోజనం చేసి అక్కడి నుండి లేచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో తన భార్య తినడానికి ఆహారం లేదని తెలిసిన రాములు బాధపడుతూ, కనీసం ఒక భర్తగాని ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను సీతాలు. అయ్యో, అలా అనుకోకండి. నా బిడ్డ కడుపు నిండితే నాకు సంతోషమే కదండి ప్రతి పేదవాడి బతుకులో ఈ అర్ధాకలి బాధలు తప్పవేమో సీతాలు అని రాములు మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీతాలు మంచినీళ్లు తాగి కడుపు నింపుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటే రాములు తన వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. పొత్తుల రేటంతా జత 30 అయ్యా. ఎందుకు బాబు అంత రేటు? జత 20 చేసుకో. 20 అంటే నా గిట్టుబాటు కాదయ్యా. అవుతుందిలే, ఇవ్వు. అసలే వ్యాపారం అంతంత మాత్రమే ఉండడంతో రాములు 20 రూపాయలకే పొత్తులు ఇస్తాడు. మరోవైపు చింటూ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా వారిలో ఒక కుర్రాడు తన తండ్రి కొన్న కారు బొమ్మను వారికి చూపిస్తాడు. అప్పుడు చింటూ ఆ బొమ్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఆ కారు బొమ్మ భలే ఉందిరా, దాని ఒకసారి ఇస్తావా? అమ్మో, నేను ఇవ్వను. కావాలంటే నువ్వు మీ నాన్నని అడిగి కొత్తది కొనిపించుకో. సరే, నీ బొమ్మ నాకేం వద్దులే అని చింటూ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సాయంకాలం వరకు చింటూ తన తండ్రి కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే రాములు తన పని ముగించుకుని ఇంటికి చేరుకుంటాడో ఇంటి గుమ్మం వద్దే తన తండ్రిని ఆపి ఉదయం జరిగిన విషయం చెబుతాడు. అలానే తనకు ఆడుకోవడం కోసం బండి కావాలని అడుగుతాడు. ఆ బొమ్మలు ఖరీదైనవి కదా కన్నా. కావాలంటే వచ్చే ఏడాది డబ్బులు పోగు చేసి కొంటాను, సరేనా? వచ్చే ఏడాది కొంటావా? నేను ఎప్పుడు ఏమడిగినా ఇదే మాట చెప్తావు. అది కాదురా, నువ్వు కూడా కొంచెం నాన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. నేనే నిన్ను అర్థం చేసుకోవాలి. నువ్వు మాత్రం నాకేం కావాలో అది కొనివ్వవు అని చింటూ బాధగా ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో రాములు తన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఇంటి బయట నిలబడి ఉంటాడు. అప్పుడు రాములకి ఇంటి బయట 2 తాటి ముంజులు కనిపిస్తాయి. వెంటనే తనకు ఒక ఆలోచన వస్తుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఇంట్లో కూర్చున్న చింటూ వద్దకు అతని తల్లి వస్తుంది. అరే చింటూ, నిన్ను మీ నాయన పిలుస్తున్నాడురా. ఆయన అలాగే పిలుస్తాడులే, నాకు వెళ్ళాలని లేదమ్మా. ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో, ముందైతే వెళ్ళు కన్నా. నువ్వు కూడా అంతే, నన్ను అర్థం చేసుకోవు అని చిరాకు పడుతూనే ఇంటి బయటకు వస్తాడు. అక్కడ రాములు తన బిడ్డ కోసం తాటి ముంచులతో బండి చేసి ఇస్తాడు. దాన్ని చూడగానే చింటూ మొహంలో తెలియని చిన్న ఆనందం కనబడుతుంది. అప్పుడు చింటూ ఆ బండి తీసుకుని సరదాగా కేరింతలు కొడుతూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొడుకు వైపు చూస్తున్న రాముల వద్దకు అతని భార్య వస్తుంది. ఏవండి, ఎన్ని రోజులని మనం ఇలా పేదరికంలో బ్రతకాలి? బాధపడకు సీతాలు, ఒకసారి మన బిడ్డ మొహం చూడు, మన కష్టమంతా మాయమైపోతుంది. నా బాధ వాడి గురించే అండి. పిల్లాడు ఎదుగుతుంటే వాడి అవసరాల కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అవన్నీ నేను చూసుకుంటాలే సీతాలు, నువ్వు ధైర్యంగా ఉండు అని రాములు తన భార్యతో మాట్లాడతాడు. అలా వారి జీవితాలు సాఫీగా సాగిపోతున్న సమయంలో సీతాలు తన బిడ్డ వద్దకు వచ్చి, అరే చింటూ, కొంచెం ఈ భోజనం మీ నాన్నకి ఇచ్చేసిరారా. అదేంటమ్మా, ఉదయం తీసుకువెళ్ళలేదా? లేదురా, ఉదయం ఏదో పని ఉందని
త్వరగా వెళ్ళిపోయారు సరే అది ఇవ్వు. అని తల్లి వద్ద నుండి బాక్స్ తీసుకుని ఇంటి నుండి బయలుదేరుతాడు. అలా నడుచుకుంటూ రాములు ఉండే చోటు వద్దకు చేరుకుంటాడు. అప్పుడు చింటూ తన తండ్రికి బాక్స్ ఇచ్చి అక్కడి నుండి తిరిగి వెళ్లిపోతుంటాడు. అలా నడుస్తూ వెళ్తున్న సమయంలో చింటూకి ఒక ఖరీదైన కార్ ఎదురుపడుతుంది. దాన్ని చూడగానే చింటూ నోరెళ్లబెట్టి నిలబడిపోతాడు. అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ కార్ ఆగుతుంది. ఆ తర్వాత కార్లో నుండి ఇద్దరు వ్యక్తులు దిగుతారు. నిజానికి వారిద్దరూ సిటీ నుండి పల్లెటూరు అందాలు చూడడం కోసం ఈ ఊరు వచ్చారు. అప్పుడు విజయ్ చుట్టూ ఉండే అందాలు ఫొటోస్ తీస్తూ ఉంటాడు. హే లిలీ, అటు చూడు, ఆ పొలాలు ఎంత అందంగా ఉన్నాయో. అవును విజయ్, ఇక్కడ భలే ప్రశాంతంగా ఉంది కదా. మనకి ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇలాంటి ఒక ఊర్లోకి వచ్చి సెటిల్ అయిపోదాం లిల్లీ. అలాగే విజయ్. అలా వారు మాట్లాడుకుంటూ ఉంటే చింటూ మాత్రం ఆసక్తిగా కార్ వైపు చూస్తుంటాడు. ఆ సమయంలో లిల్లీ కార్ నుండి ఒక పిజ్జా బాక్స్ బయటకు తీస్తుంది. అదేంటా అని చింటూ కళ్ళప్పగించి చూస్తుంటాడు. అప్పుడు లిల్లీ అందులో నుండి ఒక పిజ్జా పీస్ తీసి విజయ్ చేతికి ఇస్తుంది. ఆ సమయంలో విజయ్ వద్ద ఉన్న పిజ్జాని చింటూ గమనిస్తాడు. ఆ తర్వాత వారు తింటూ ఉంటే చింటూ తదేకంగా చూస్తాడు. పిజ్జా బాగుంది కదా విజయ్? అవును లిల్లీ, చాలా టేస్టీగా ఉంది. ఇద్దరు అలా తినడం పూర్తయిన తర్వాత పిజ్జా బాక్స్ పడేసి వారు అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. అప్పుడు చింటూ పరుగు పరుగున వెళ్లి ఆ బాక్స్ తీసుకుంటాడు. ఆ సమయంలో దాని మీద పిజ్జా బొమ్మ ఉండడం చూసి చింటూకి నోట్లో నీళ్లురుతాయి. పిజ్జా! సీతాలు, చింటూ భోజనం చేశాడా? ఏం భోజనం అండి? ఉదయం నుండి అదిగో అదేదో బొమ్మ చూస్తూ కూర్చుని పోయాడు. అవునా? ఇంతకీ ఏంటది? మీరే అడగండి వాడిని. ఒరే చింటూ, ఒకసారి ఇలా రారా. అప్పుడు చింటూ తన తండ్రి వద్దకు వస్తాడు. ఆ సమయంలో విషయం ఏంటని రాములు అడగగా దానికి చింటూ జరిగింది మొత్తం చెబుతాడు. అలానే తనకు కూడా పిజ్జా తినాలని ఉన్నట్టు అంటాడు. ఆ మాటలకు సీతాలు అలాంటి ఆలోచనలు మానుకోమని అంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ పట్నంలో మాత్రమే దొరుకుతాయి. అదే విషయం సీతాలు కాస్త గట్టిగా చెప్పడంతో చింటూ బాధగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే తన బిడ్డ కోరిక తీర్చాలని మాత్రం రాములు అనుకుంటాడు. ఎందుకు సీతాలు వాడి మీద అలా కసురుకున్నావు? కొన్నిసార్లు అలా మాట్లాడడమే మంచిదండి. లేదంటే ఇలాంటి గొంతమ్మ కోరికలు కోరుకుంటాడు. మళ్ళీ అది తీరలేదంటే బాధపడతాడు. నువ్వు చెప్పేది నిజమే, కాకపోతే కొంచెం మెల్లిగా చెప్పాల్సింది. సర్లేండి, మీరు భోజనం చెయ్యండి. రాములు అలా భోజనం పూర్తి చేసిన తర్వాత పిజ్జా బాక్స్ పట్టుకుని ఇంటి బయట ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దాని మీద ఉన్న పిజ్జా బొమ్మను బాగా పరీక్షించి తన ఇంటి వద్ద నుండి కొన్ని జొన్న పొత్తులు తీసుకుని ఎక్కడికో బయలుదేరుతాడు. అలా చీకట్లో నడుస్తూ చివరిగా ఒక మిల్లు వద్దకు చేరుకుంటాడు. అక్కడ తాను తెచ్చిన జొన్న పొత్తులు ఇచ్చి ఆ గింజలను పిండి చెయ్యమని అడుగుతాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ పిండి తీసుకుని తిరిగి ఇంటికి పయనమవుతాడు. అలా రాములు ఇంటికి చేరుకునేసరికి తన భార్య కొడుకు నిద్రపోతుంటారు. అప్పుడు రాములు ఒక గిన్నెలో పిండి వేసి దాన్ని ముద్దగా చేస్తాడు. ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి తాను కలిపిన పిండిని ఒక రొట్టెగా దాని మీద కాలుస్తాడు. ఇప్పుడు వెళ్ళి కొన్ని కూరగాయలు కొయ్యాలి అని రాములు కొన్ని కూరగాయలు తీసుకుని ఆ తర్వాత వాటిని ముక్కలుగా చేస్తాడు. టీ తీసుకోండి. అదేంటండి, కళ్ళు ఎర్రగా ఉన్నాయి? నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? అలాంటిది ఏం లేదు సీతాలు. ఇంతకీ మన సుపుత్రుడెక్కడా? నిన్న రాత్రి మన ఇంట్లోకి ఎలుకలు వచ్చినట్టు ఉన్నాయండి. అయితే విచిత్రంగా కూరగాయలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. అందుకే పిల్లాడిని కూరగాయలు తీసుకురమ్మని బజార్కి పంపాను అని సీతాలు మాట్లాడుతుంటే రాములు మాత్రం ఏం తెలియనట్టు ఆమె మాటలు వింటుంటాడు. ఇంతలో బయట నుండి చింటూ కూరగాయలు పట్టుకుని వస్తాడు. అప్పుడు రాములు తన బిడ్డని పిలిచి కళ్ళు మూసుకోమంటాడు. అయితే చింటూ తన
తన తండ్రి చెప్పినట్టు కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత రాములు వెళ్లి తాను సిద్ధం చేసిన పిజ్జా బాక్స్ తెచ్చి కొడుకు చేతికి ఇస్తాడు. ఇప్పుడు కళ్ళు తెరువు చింటూ. ఏంటి నాన్న ఇది? ఒకసారి తెరిచి చూడు చింటూ. అప్పుడు చింటూ ఆసక్తిగా తెరిచి చూసినప్పుడు అందులో నిన్న రాత్రి రాములు తయారు చేసిన వంటకం ఉంటుంది. అది చూడటానికి కొంచెం పిజ్జా లాగే ఉంటుంది. దాంతో చింటూ చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత అందులో నుండి ఒక ముక్క తీసుకుని రుచి చూడగా చింటూకి అది బాగా నచ్చుతుంది. అలానే రాములు మరియు సీతాలు చెరో ముక్క తీసుకుని తింటారు. ఇంతకీ దీని పేరేంటండి? పేదవాడి పిజ్జా. తండ్రిగా రాములు తన బిడ్డ కోరిక తీర్చడం కోసం తన స్తోమతలో తెలివితేటలతో ఒక రకమైన పిజ్జాను చేశాడు. ఈ లోకంలో తండ్రి అనేవాడు బయటకు కటువుగా కనిపించిన తన పిల్లల ఆశలు నెరవేర్చడానికి చివరి వరకు ప్రయత్నిస్తాడు. For more videos, please subscribe our channel.